నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. హ్మ్. మీరు అంతకుముందు చెప్పినట్టు పులివెందుల నుంచి కొన్ని రౌడీ ముఠా పిఠాపురంలో దిగిందని, హ్మ్. వాళ్ళందరూ 'పవన్ కళ్యాణ్' గారిని హత్య చేయాలని చూస్తున్నారని మీరే చెప్పారు. అవును. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారికి ప్రాణహాని ఉందని మీరే చెప్పారు ఇప్పుడు. అవును. ప్రాణరక్షణ ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారికి ఎక్కువ అవసరం ఉందంటారా ఇప్పుడు ప్రెజెంట్? ఇన్ తప్పకుండా ఉందండి. హ్మ్. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరిని నమ్మకూడదు. హ్మ్. మీ పక్కనే ఉంటూ, మిమ్మల్ని పొగుడుతూ, మీకు జేజేలు పలుకుతూ వెన్నుపోటు పొడుస్తారన్నమాట. ఇలా ఎన్నో సందర్భాలు చరిత్ర తిరగవేసుకుంటే అల్లూరిని పొడిచేవాళ్ళు ఎవరు? తన వాళ్ళే కదా! అల్లూరి గుట్టు చెప్పి తెల్లదొరలకి సరెండర్ చేసిన వాళ్ళు నమ్మకస్తులే కదా! ఎక్కడున్నా సరే నమ్మకస్తుల్లోనూ తనకు అత్యంత ప్రీతిపాత్రమైన మనుషులుగాను ప్రవేశించి ఆ పని చేస్తారు ఒకటి. 2 ఇక్కడ ఒక హింసాత్మకంగా మసలుకునే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సామ, దాన, భేద, దండోపాయాలు. ఇప్పుడు సామ, దాన, భేద అయిపోయింది. దండోపాయం ఏంటంటే ఆయన లేకుండా చేయడు. అదే. అంటే ఈయన ఎలక్షన్‌లో ఓడిపోతే ఇంకా జెండా ఎత్తేస్తాడనే ఒక నమ్మకం ఒకటుంది. లేదంటే ఇంకా రాజకీయాలకి స్వస్తి చెప్పేసి ఆయన మళ్ళీ సినిమాలకెళ్ళిపోతాడనే ఒక నమ్మకం ఎవరికైనా అంతే కదా! 10 సంవత్సరాలు హ్మ్. పెట్టుబడి పెట్టుకున్నాడు. ఇంకెంతకాలం పెడతాడు? అదే ఉద్దేశ్యం ముద్రగడకు కూడా చెప్పాను కదా నేను. ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగాను పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు. అవును. మీరు నేను ఎంత పెద్ద మాటైనా సరే, అలా చేయొచ్చు కాదు కదా బాబు! బుద్ధి లేని పని కదా! ఆ! అది కల్చరా? అది మేనర్సా? అంటే అది కాసేపు అయిన తర్వాత మీకు గుచ్చుకుంటుంది. అలా కాకుండా ఈయన గుండె ఎక్కడ ఆగిపోతుందో తెలీదు. ఆవేశంతో మాట్లాడుతుండగా ఎక్కడ శ్వాస ఆగిపోతుందో తెలీదు. ఇలాంటి వ్యక్తుల దగ్గర ఎవడో పూటుగా తాగి వచ్చాడనమాట. జగన్మోహన్ రెడ్డిని అటు తిడుతున్నాడు. ఏముందండి కత్తిసేస్తే? హ్మ్. అవ్వచ్చు కదా! ఆయనకున్న విధానం మార్చుకోవాలి. ఎలక్షన్ ముందు విధానం మార్చుకుంటే ఆయనకు ఓట్లు పడవు. హ్మ్. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఆయన చెప్పు చేతల్లో కాలు కింద చెప్పులాగా ఉన్నటువంటి కార్యకర్తల్ని రోజు తాగబోయించిపోయినట్టయితే వాళ్ళు పనులు చేయరు. తాగబోయించాలా, బిర్యానీలు పెట్టాలా, డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలన్నమాట. ఫుల్‌గా ముక్కు వరకు తాగొచ్చేవాడికి నైతిక విలువలు ఏం తెలుస్తాయండి? ఏం చేస్తుండో తెలుసా మీకు? తాగొచ్చేవాడు ఎంత పనైనా చేసేస్తారన్నమాట. ఈ రోజుల్లో ఒక బిర్యానీకి మర్డర్‌లు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. హ్మ్. ఆవేశంలో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఆవేశపరులందరూ పులివెందుల నుంచి దిగిపోయారు. హ్మ్. పిఠాపురం. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏది ముఖ్యం అంటే పిఠాపురంలో నెగ్గడమే ముఖ్యం. పవన్ కళ్యాణ్‌కి రెండో అవకాశం లేకుండా చేయడం ముఖ్యం. గనక పవన్ కళ్యాణ్ తెలివైన వాడైతే 2 చోట్ల పోటీ చేయాలి. హ్మ్. అర్థమైందా? 2 చోట్ల పోటీ చేసి ఏదైనా ఒక చోట కన్ఫర్మ్‌గా ఉన్నట్టయితే రాజకీయాల్లో ఉంటాడు. 2 చోట్ల పోటీ చేయకపోతే మాత్రం అది బుద్ధి తక్కువతనం. మనం చాలా ఖరాఖండిగా చెప్తున్నమాట. అంతే కదా! అవును. ఒక చోట పోటీ చేసి ఆయన తాలూకు కన్నింగ్‌నెస్ అంతా ఫలించి ఆయన ఎవడికో డబ్బిచ్చి ఇంకేదో సుపారీ అంటగట్టి ఎన్ని కోట్లైనా పర్వాలేదు అని పవన్ కళ్యాణ్‌ని మీరు ఓడించండి అని చెప్పినప్పుడు డెఫినిట్‌గా అందరూ కూడా ఏముందండి మీకు ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తారండి? హ్మ్. 10,00,00,000 ఇస్తే ఏం చేస్తారండి? మరి వివేకానందం చెప్పడానికేమో 40,00,00,000 అన్నారండి. ఈయన చెప్పడానికి 100,00,00,000 అవ్వచ్చు. దానికేముంది? ఈ రేటు పెరుగుతూనే ఉంది. 100, 200, 300, 500 అలా వెళ్ళిపోతుందన్నమాట. అది ఎవడు ఎక్కువ సుపారీ తీసుకుంటే వాడు ప్లాన్ చేస్తాడు, రెక్కి చేస్తాడు, కొడతాడు. ఎందుకంటే ఆ తాలూకు ముందు జాగ్రత్త ఉండాలని ఇప్పుడు నాలాంటి ఒక సీనియర్ చెప్పే మాటలేంటంటే నీ జాగ్రత్త స్టాండ్ బై ఉండాలి నీకు. స్టాండ్ బై లేకుండా ఏదో నేను పిఠాపురం వాళ్ళందరూ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారంటే అది నువ్వు నమ్మేస్తే అమాయకుడు కదూ. హ్మ్. 1,00,000 ఓట్లు కావచ్చు, ఒక ఓటు మెజారిటీ కావచ్చు, లేదా ఒక్క ఓటు తేడాతో ఓడిపోవచ్చు. ఎవరైనా పవన్ కళ్యాణ్ తాలూకు మిత్రులు గాని, పవన్ కళ్యాణ్ గాని చూసినా సరే నా వీడియోని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను నేను. హ్మ్. ఎందుకంటే డోంట్ బిలీవ్ ఎనీబడీ. యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. 2 సీట్లు ఉంటే నీకేమవుతుందంటే ఏదో ఒక సీట్లు ఎక్కడో ఒక చోట గెలిపించుకుంటారు. నువ్వు రాజకీయాల్లో కొనసాగుతావు. హ్మ్. ఆ ఆలోచన లేకుండా ఇక్కడ 1,00,000 అంటే అది కాదు. అందువల్ల ఆ ఆలోచన ఒకటుండాలి. పులివెందుల నుంచి దిగిపోయి ఎవరెవరో వస్తున్నారు. ఎవరెవరో హ్మ్. మాట్లాడుతున్నారు. ఆ యాస నా ఇది రాయలసీమ యాస స్లాంగ్ ఒకటుంది కదా! అది అవును. ఈజీగా పట్టివ్వచ్చు వాళ్ళని. హ్మ్. అందువల్ల ఏంటంటే భయం ఉంది ఇక్కడ.
పవన్ కళ్యాణ్కి ప్రాణరక్షణ కావాలి. దీనికి ఎవరు ఏమైనప్పుడు కూడా వాళ్ళ అన్నదమ్ములు ఆలోచించుకుంటారు, నాగబాబు ఆలోచించుకుంటాడు, దగ్గరున్న మనోహర్ ఆలోచించుకుంటాడు, ఇంటెలిజెన్స్ ఆలోచించుకుంటుందో ముందుగా వీళ్ళు పికప్ అంటే చేసుకోవాలండి. అది ముందుగా పోలీస్‌కి కూడా తెలియజేయాలి మాకు థ్రెట్ ఉందని చెప్పేసి. అందువల్ల అదేది లేకుండా ఉంటే ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ దెబ్బతింటాడన్నమాట. వాళ్ళందరూ పులివెందుల నుంచే వచ్చారని గ్యారంటీ ఏంటి సార్? వాళ్ళు యాస, భాష యాసతో హ్మ్. మాట్లాడతారు. హ్మ్. 10 మంది వచ్చి 100 మంది వచ్చారండి. హ్మ్. 100 మందిలో ఒకడైనా చెప్పడా మాది పులివెందులని. అందరూ నోరు మూసుకొని కూర్చోరు కదా! ఇప్పుడు వాళ్ళొచ్చినందుకు మార్పు కనిపించింది నాకు. ఇప్పుడు కొంతమంది వంగ గీతకే ఓటేస్తా ఉంటున్నారు. అంతకుముందు ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు. ఇప్పుడు వంగ గీతకే ఓటేస్తా ఉంటున్నారన్నమాట. మార్పొచ్చింది కదా! కొంతమందిలో మార్పొచ్చింది కదా! అందరూ ఆ తర్వాత పిఠాపురంలో కూడా కొంతమంది బండ్ల బూతులు తిడుతున్నారిప్పుడు. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని. అంతకుముందు మీరు రాబట్టే మాకు పిఠాపురం ప్రతిష్ట పెరిగిందండి. ప్రపంచం చెప్పుకుంటుందనేవాళ్ళు జస్ట్ టోన్ చేంజ్ అయింది. అది హ్మ్. వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నాకు ఓపెన్ థ్రెట్ ఉందని ఆయన చెప్పాలి. ఇంకెవరైనా ఉంటే అనుభవజ్ఞులు ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. నాకు పలానా వాళ్ళ వల్ల థ్రెట్ ఉంది. వాళ్ళే బాధ్యులు. అంటే ఏమవుతుంది, ఎవరు ఎవరు ఏం చేసినప్పుడు కూడా ముఖ్యంగా వాళ్ళకే వెళ్తుందని వాళ్ళే జాగ్రత్తగా వహించమని కోరుకుంటారన్నమాట. అది కాకపోయినట్టయితే మీరేముంది, ఎవడో వచ్చాడు ఏదో చేశాడు. మీరు ఎవరితో చెప్పుకుంటారు? ఎవరి వల్ల థ్రెట్ ఉందని చెప్తారు మీరు? వైసీపీ అంటారు. వైసీపీ అంటే ఏంటి? లక్షలు, కోట్లు. అందువల్ల ఇటువంటివి కాకుండా ఆయన ఆవేశమే కాకుండా ఆలోచన కూడా పవన్ కళ్యాణ్‌కి ఉంటే మంచిదని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.